బీఆర్ఎస్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కినట్టు తెలుస్తా ఉంది. ఒక జాతీయ పార్టీ తోటి వీళ్ళు కలిసి పనిచేయాలనుకుంటున్నారు కూడా. అదే వార్తను దిశ ప్రసరించింది. విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్, రాజకీయ స్ట్రాటజీలో భాగమైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్. ఇప్పటికే అందరికీ ఇంటిమేషన్. చైనా, రష్యా, యూకే విదేశాలకు ప్రయాణం. అందరూ ఒకేసారి వెళ్లకుండా టీముల వారిగా వెళ్ళాలి. కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిసిషన్. ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశం. సో సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు. ఈ నెల 11 నుంచి టికెట్లు బుకింగ్. అందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహకారం. అంతా గులాబీ బాస్ డైరెక్షన్ లోనే. చూసాం మనం. ఎస్, కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఒక పెను ప్రకంపనలు సృష్టించే ఒక ప్లాన్ చేశాడు, స్కెచ్ చేశాడు. అదేంటి అంటే, ఒక జాతీయ పార్టీ తోటి వీళ్ళు కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఎందుకంటే చాణక్య నీతి సూత్రాన్ని పాటించే ప్రయత్నం చేసి శత్రువుని కొట్టాలంటే ఖచ్చితంగా శత్రువును మనం మిత్రులు చేసుకోవడం కొట్టాలి అనే ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మనకు వార్త వినబడుతూనే ఉంది. బీజేపీ తోటి కలిసి కట్టుగా ప్రయాణం చేయాలని కూడా అనుకుంటున్నట్టు కూడా మనము గ్రౌండ్ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. దానికి చెక్ పెడుతూనే గ్రౌండ్ ఎట్లా ఉంటుందనేది కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసినట్టయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, తెలంగాణ తాజా రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి కూడా తెలుస్తా ఉంది. కానీ ఆల్మోస్ట్ ఈ గ్రౌండ్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయినట్టు తెలుస్తా ఉంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయితే కేసీఆర్ నంబర్ 1 ఉన్న కేసీఆర్ ఎటువంటి బాధ్యతలు చేపడతారు, అటు నంబర్ 2 ఉన్న కేటీఆర్, నంబర్ 3 ఉన్న హరీష్ రావు ఎటువంటి బాధ్యతలు బీజేపీ చేపడుతుంది, వీళ్ళ ముగ్గురిని ఎటువంటి పొజిషన్ లో ఉంచుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. దాని తర్వాత అనూహ్య పరిణామాలతో ఓడిపోయింది కూడా. కానీ రోజు రోజుకి పార్టీ దిగజారుతుంది, ఎమ్మెల్యేలు చేయిజారుతున్నారు. ఈ తరుణంలో పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే ఏదో ఒక రాజకీయ స్ట్రాటజీ పొందాలని కేసీఆర్ ప్లాన్ వేశారు. అదే దాంట్లో భాగంగానే ఈ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు కూడా. సో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ కావాలి. బీజేపీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే భ్రమలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతా ఉన్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ అంతా కూడా ప్రిపేర్ చేశారు. అటు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించినట్టు, హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ లోకల్లో ఇటు తెలంగాణ స్టేట్ లో సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు ఖచ్చితంగా బీఆర్ఎస్ ని విలీనం చేసినట్టయితే మేము మాత్రం ఒప్పుకునేది లేదు అని కూడా చెప్పినట్టు హైకమాండ్ తెలుస్తా ఉంది. దీంట్లో పునరాలోచించుకునే పనిలో కూడా హైకమాండ్ చెప్పింది. కానీ ఈ ప్యారిస్ టూర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికోసమేనా అని కూడా క్వశ్చన్ మార్క్ గా వినబడతా ఉంది. నిన్న సాయంత్రం నుంచి చాలా మీడియా సంస్థలో మీడియా కథనాల్లో వినబడతా ఉంది మనకు. ఇంకా అంతా అయిపోయింది. సో కేసీఆర్ ప్రకంపనలు సృష్టించబోతున్నారు రాజకీయంలో అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఉద్యమం కోసం పురిటిపోసుకున్న టీఆర్ఎస్ రాజకీయంగా బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఒక్కొక్కటి కోల్పోతూ వస్తుంది. దాన్ని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఉన్న స్ట్రాటజీకి అంటే అందరు కూడా తెలుసు, కేసీఆర్ ఒక రాజకీయ మంచి మేధావి అని కూడా తెలుసు. సో తన ఆలోచన విధానం, తను ఏంటి ఎట్లా ఆలోచిస్తారనేది కూడా చాలా మంది రాజకీయకులు తెలుసు. సో అట్లాంటి స్ట్రాటజీలో ఈ డిసిషన్ ఒకవేళ తీసుకుంటే మాత్రం ఒక పెను దుమారం అని చెప్పుకోవచ్చు. చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఇది ఏంటి, ఎట్లా పనిచేస్తుంది ఈ స్ట్రాటజీ అని కూడా చూడాలి. సో మరొక వార్త కథనం చదివే ప్రయత్నం చేస్తాను.